అందరికీ నమస్కారం మిత్రులారా. ఆ, రాష్ట్రంలో ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాడి నుంచి తాము ఇచ్చిన హామీల నుంచి ఎలా బయటపడాలని చూస్తున్నాయి. ఇంకా ప్రభుత్వ విధానాలు ఏమన్నా బాగున్నాయంటే అవి కూడా పూర్తిగా రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి, కానీ ఎటువంటి మేలు చేకూర్చే విధంగా లేవు. ఇంకా మంత్రుల, ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు ఈ ఛాలెంజెస్ మాటలతో కాలక్షేపం చేస్తుంటే మీడియా మేధావులు అనేవాళ్ళు ఈ అసత్య కథనాలతో ఈ స్టోరీల్ని వండివార్చి ప్రజల్ని, రాష్ట్రాన్ని పక్కదో పట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబద్ధాలు, అసత్యాల వల్ల ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క విలువైన సమయం అనేది హరించి వేసి వాళ్ళని మరిన్ని కష్టాల్లోకి నెట్టివేసే అది పని జరుగుతుంది అన్నమాట. ఇప్పుడే మా మిత్రుడు ఒకడు ఫోన్ చేసి చెప్తున్నాడు అనమాట. అంటే రాష్ట్రంలో ఈ కురుస్తున్న వర్షాల వల్ల 4 రోజులుగా ఈ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయని, తన దగ్గర డబ్బులన్నీ కూడా పూర్తిగా అయిపోయి చాలా కష్టంగా ఉందని చెప్తున్నాడు. అంటే ఈ కష్టాలు, నష్టాలు అనేవి ఇలాగే వస్తాయన్నమాట. అంటే ఎప్పుడు కూడా మాటల వల్ల ఏమి అవ్వవు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక నిజాలతో ఏదైనా ప్రభుత్వాలు సీరియస్గా పనిచేసినప్పుడే ఏదైనా మేలు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ రాష్ట్రంలో వనరులు అనేవి ఉండటం వల్ల ఈ ప్రజలకు కానీ, నాయకులకు కానీ ఏంటంటే పెద్దగా కష్టం అంటే, నష్టం అంటే ఏంటో తెలియకుండా పోయిందన్నమాట. కానీ ఇప్పుడు నేడు తీసుకుంటే ఈ వనరులన్నీ కూడా పూర్తిగా అడుగంటిన పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా అప్పులు గుప్పుగా మారిపోయిన పరిస్థితి అన్నమాట. అందువల్ల వీళ్ళ జీవితం ఏంటంటే చాలా ప్రతి చిన్న విషయానికి కూడా ఇప్పుడు కష్టం ఏంటంటే అందరికీ కూడా అర్థమవుతుందన్నమాట. ఇంకా ఈ శ్వేతపత్రాలని మధ్య కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. ఇంక శ్వేతపత్రాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడుకి చేస్తున్నారో వాటిలో ఒక శాంక్టిటీకి శాస్త్రీయత అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా తీసుకున్నట్టయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని అసలు అప్పుడే అప్పులు గొప్పగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. అంటే వాళ్ళ వయసులో ఆయన చాలా పెద్ద ఆయన, పైగా చాలా సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని మనం ఎంత చొరవగా అనలేము. అయినప్పటికీ ఏంటంటే అదైతే నిజం. ఇంకా తర్వాత ఆయన పనితీరులో కానీ, ఆయన ఆలోచనలో కానీ బెటర్గా ఉంటాయి. అవన్నీ కూడా ఎటువంటి నిజం లేదు. అంతా ఏంటంటే మీడియా ప్రచారం. తర్వాత ఏంటంటే ఆయన ఎప్పుడూ ఈ నిత్యం అబద్ధాలు వండి వారుస్తూ చెప్పడం వల్ల ప్రజలకి అటువంటి ఆ రకంగా వాళ్ళ మెదడులోకి అలా చొప్పించారన్నమాట. అందువల్ల నిజం ఏమీ లేదు. ఇప్పుడే చూసుకున్నట్టయితే మన ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ సీఎంగా ఆయన వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా ఏంటంటే ఈ మొత్తం అదే 180,80,000 కోట్లు అప్పు, తర్వాత 60,000 కోట్లు పైచిలకు జ్యూస్ పెట్టి వెళ్ళిపోయిన ఘనత. అప్పుడు కూడా ఏంటంటే ఏ సంపద సృష్టించడం కానీ, గొప్ప పనులు చేయడం కానీ ఏమీ లేదు. అంటే ఎంతో చేశాను, హైదరాబాద్ నేనే కట్టించాను, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాను, ఇలాగ పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉండే ఆయన ఒక 5 సంవత్సరాల సమయం ఇచ్చి ఒక రాష్ట్రాన్ని ఇచ్చి పరిపాలించండి అన్నా సరే దాంట్లో ఎటువంటి వాల్యూ ఎడిషన్ కూడా చేయకుండా దాన్ని అప్పుగా మార్చారు. అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనకి ఎక్కడ కూడా ఆయన ఆయనకి అంత గొప్ప ఇదైతే ఆయన లేదన్నమాట. ఆయన అంత ఎఫిషియెంట్ అనడానికి ఎటువంటి నిదర్శనం లేదన్నమాట. అలాగే ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిన్న జరిగిన ఈరోజు చేస్తున్న ప్రతి రూపాయలు కూడా 75 పైసా వరకు అది ఆయన ఆయన చలవే. అంటే ఆయన పుణ్యం అనుకు చెప్పుకోవాలన్నమాట. అందువల్ల ఈ శ్వేతపత్రాలకైతే ఎటువంటి శాంక్టిటీ లేదు. అదంతా ఏంటంటే ఒక అబద్ధ ప్రచారం మాత్రమే. ఇంకా అందువల్ల ప్రజలు అన్న వాళ్ళు ఏంటంటే ఈ మీడియా కథనాలు, తర్వాత వీళ్ళు నాయకులు లేదంటే ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల, అసత్యాలతో కొట్టుకుపోకుండా ఇప్పటికైనా కొంచెం మేలుకొని ఆ నిజాలు కనుక వాళ్ళు పెంపొందించి నిజాలతో ఈ ప్రభుత్వాలు నడిచే విధంగా కనుక చూసుకోలేకపోతే మాత్రం వాళ్ళు ఇప్పుడున్న కష్టాల కన్నా మరిన్ని కష్టాల్లోకి వాళ్ళు నెట్టివేయబడతారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళకి వస్తున్నాయో పథకాలు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వీసులు కానీ, సేవలు కానీ అవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దానికి అవకాశం అయితే చాలా ఉందన్నమాట. అందువల్ల ఈ ప్రభుత్వాలు నిజాలతో నడిచే విధంగా, తర్వాత ముఖ్యంగా ఈ శాస్త్రీయత, అంటే తర్వాత పరిశోధన, ఉత్పత్తి వైపుగా మరలే విధంగా ప్రజలు, నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ చూసుకోవాలి.
అప్పుడే వాళ్ళు కొద్దికాలం పాటు ఆనందంగా జీవించగలుగుతారు. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.